తిరుమలలో భక్తులకు అన్నప్రసాదాలు అందజేయటానికి మరో అన్నప్రసాద కాంప్లెక్స్ సిద్ధమవుతుంది. వైకుంఠం పేరుతో నిర్మిస్తున్న ఈ కాంప్లెక్స్ లో అత్యాధునిక పరికరాలతో వంటశాల ఏర్పాటు చేస్తున్నారు. రూపాయలు కోటితో నిర్మిస్తున్న ఈ కాంప్లెక్స్ లో రోజు సుమారు 2 లక్షల మందికి అన్నప్రసాదాలు అందజేయనున్నారు. తిరుమలలో ఇప్పటికే మొత్తం 3 అన్నప్రసాద కేంద్రాలు ఉన్న సంగతి తెలిసిందే. కొత్త అన్నప్రసాద కాంప్లెక్స్ లలో 16 రైస్ స్టీమ్ వెజల్స్, 10 మిల్క్ వెజల్స్ ను ఉంచారు. పులిహోర తయారీకి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. 6 గ్రైండింగ్ మిషన్లు, వంటకాలకు వాడే పొడులను తయారు చేసే మరలు, 3 స్టవ్లను అందుబాటులో ఉంచారు. కూరగాయలు, ఇతర వంట సామాగ్రి భద్రపరచడానికి సెంట్రల్ బల్క్ సిస్టమ్, బియ్యం, పప్పులోని రాళ్లను తొలగించేందుకు 2 డీస్టోనర్ మిషన్లు ఏర్పాటు చేయడంతో పాటు కోల్డ్ స్టోరేజ్ ను కూడా నిర్మించారు. 3 మిల్క్ చిల్లర్స్ ద్వారా 3 రోజుల పాటు పాలు పాడవకుండా నిల్వ చేయొచ్చు. ఈ కాంప్లెక్స్ లో పొంగల్, రవ్వ ఉప్మా, సేమియా ఉప్మా, గోధుమ ఉప్మా, సాంబార్ అన్నం, పెరుగన్నం, పులిహోర, సున్నుండలు, పాలు, టీ, కాఫీ, మజ్జిగ తయారు చేయనున్నారు.